ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన దగ్గర నుండి అయినా, మనం స్కూళ్ళల్లో పాఠాలు నేర్చుకున్న దగ్గరైనా, మనం చదువుకునే స్కూళ్ళల్లో ఏమంటారు, గోడల మీద కూడా రాసిండేటివి కొన్ని కొటేషన్లు. ఏమని? అబద్ధం భయపడాలి, నిజం తలెత్తుకు తిరగాలి అని. అబద్ధానికి భయం ఎక్కువ, నిజానికి ధైర్యం ఎక్కువ అని. కానీ ప్రస్తుతం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది పూర్తిగా రివర్స్ అయింది. అబద్ధం ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూ ఉంటే, నిజం అనేది భయపడుతూ తలదించుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇది ఇది దీంతో ఏమన్నా మీరేమన్నా కనుక విభేదిస్తారేమో, కానీ లోతుల్లోకి వెళ్ళి చూడండి. ఇది ఇది ముమ్మాటికి నిజం. అబద్ధం అబద్ధానికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అబద్ధం ధైర్యంగా తలెత్తుకు తిరుగుతుంది. నిజం నిజం భయపడాల్సి వస్తుంది. నిజం తలదించుకోవాల్సి వస్తుంది. ఈ విధమైన ఈ ఈ విధమైనటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కల్పిస్తూ ఉన్నారు, మీడియా కల్పిస్తూ ఉంది, మేధావులు అనబడే వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. వాళ్లకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా ఈ రివర్స్ ఏమంటారు, ఈ ఈ రివర్స్ అయిన దాన్నే నిజం చేసే పనిలో బిజీగా ఉంటూ ఉన్నారు. అబద్ధం భయపడాలి, కానీ ఇక్కడ నిజం భయపడుతూ ఉంది. నిజం తలెత్తుకు తిరగాలి, కానీ ఇక్కడ అబద్ధం తలెత్తుకు తిరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వచ్చిన నిజాలు అబద్ధాలు అనే డిస్కషన్లో అయినా కనుక ఎవరు కూడా చాలా జెన్యున్గా చర్చించే వాళ్ళే లేకపోయారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చూసాం, 34,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ వాలంటీర్లు అమ్మేశారు అన్నారు. కానీ అసెంబ్లీలో ఏం చెప్పారు? అటువంటి కేసులు 34 మాత్రమే రిజిస్టర్, వాలంటీర్లు అమ్మడం కాదు. అక్రమ రవాణాకు సంబంధించి 34 కేసులు 5 ఏళ్లలో. 34,000 మంది అమ్మాయిలని మాట్లాడిన వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే, తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఈ నిజం బయటపడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దాని రిలేటెడ్ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. 34,000 మంది వాలంటీర్లు అమ్మేశారు అన్న వాళ్ళు తలెత్తుకొని మేము నిజాయితీ బరిలో మేము బ్రహ్మాండం అని చెప్పే వాళ్ళు ఇంకేదో కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడైనా కనుక ఏ మేధావి అనేవాడైనా ఆ చర్చ ఎక్కడన్నా చేసారా? అరే నిజం ఇది కదా, అబద్ధం అది కదా, మరి ఇంత ఏమంటారు నిజానికి అబద్ధానికి మధ్య ఇంత దూరం ఎట్లా ఉంది, అంటే ఇంత డిస్టెన్స్ ఏంటి, ఇంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు ఎలా ప్రచారం చేశారు అని అడిగే వాళ్ళే లేకపోయారు. చూశారు? ఏదైనా సరే ఆ జగన్ సిద్ధం సభలు పెట్టినప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టేశారన్నారు. ఒక పావల ఖర్చు పెట్టలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. ప్రభుత్వ సొమ్ము పావల కూడా ఖర్చు పెట్టలేదని. ఇన్ని ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇటువంటివి ఇన్ని వీళ్ళు చేసినటువంటి ఎంత దారుణమైన ప్రచారాలు, అసెంబ్లీ సాక్షిగా నిజాలు. మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళకైతే పక్కన పెడదాం, మీడియా అయినా చదువుకున్న వాళ్ళైనా, అరే మరి వాళ్ళు చెప్పింది అబద్ధం కదా, ఇది నిజం కదా, నిజం కూడా ప్రచారానికి పోవాలి కదా అనేటి వాళ్ళు ఏం లేరు. రాజకీయాలు అవన్నీ మామూలే. అంటే ఇప్పుడు రాజకీయాల్లో అవన్నీ మామూలేని చదువుకునే పిల్లలకు ఫస్ట్ నుంచి నేర్పించాలేమో. రాజకీయాల్లో అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. రాజకీయ ఆలోచనలు ఉన్నోళ్ళు, మీడియాలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మేధావులు అనబడే వాళ్ళు, రాజకీయ విశ్లేషకులుగా మారాలనుకున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండాలనుకున్న వాళ్ళు, అబద్ధం నిజం అనేటివి రెండు కనుక వ్యతిరేక దిశలో చదువుకోండి, ఈ రెండు అపోజిట్ డైరెక్షన్లో చదువుకోండి అని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలకు పాఠాలు బోధించాలేమో. నిజంగానే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆ విధంగా పాఠాలు బోధించాలేమో. ఇప్పటి నుంచి ఇంకా అవే నేర్పించాలేమో. వీళ్ళని ఎక్కువ అబద్ధాలు చెప్పాలి, వీళ్ళని ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేయాలి. అవి ఇప్పటి నుంచి ఇలా రాసి చాలా ఏమంటారు, చాలా రోజులు అయిపోయింది. పాఠాలు చెప్పేటప్పుడు రాస్తూ ఉండి ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేయాలి, అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి, అబద్ధానికి బలం ఎక్కువ, అబద్ధానికి ధైర్యం ఎక్కువ. ఇటువంటివన్నీ మనం ఇంకా క్లాస్ రూమ్లో గోడల మీద కూడా రాసి పెట్టాలేము. గోడల మీద కూడా నాకు ఆశ్చర్యం అనిపించేది, సరే రాజకీయ నాయకులు ఏదో అవి చేస్తూ ఉన్నారు,
రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనం కోసం ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు, నిజానికి అబద్ధానికి మధ్య తేడా అనేది చెరిపేసి. కానీ బాధ్యతగా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు అనబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విశ్లేషకులు అనబడే వాళ్ళు వీళ్ళ అబద్ధాలను, నిజాలను రెండింటికి మధ్య ఉన్న తేడాను ఎక్స్పోజ్ చేయక్కర్లేదా? ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పాను కదా, అబద్ధానికి పరిధి ఎక్కువ, నిజానికి పరిధి తక్కువ. అబద్ధానికి ధైర్యం ఎక్కువ, నిజానికి పిరికితనం వచ్చేసింది. నిజం పిరికిదైపోయింది, అబద్ధం ధైర్యవంతురాలు అయిపోయింది. ఎక్కడికి పోయి తీసుకెళ్ళి ఆపుతారో సమాజాన్ని? ఆపండి.